నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. తాను గూడూరు ఎమ్మెల్యేగా పనిచేసే సమయంలో రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ శాతం పనులు చేశారని తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో రెడ్డి కళ్యాణ మండపం నందు తెలుగుదేశం పార్టీ కోట మండల అధ్యక్షుడు మద్దాల సర్వోత్తం రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రెడ్డి సామాజిక వర్గ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో గూడూరు మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. కోట మండలం కోట పట్టణంలోని రెడ్డి కళ్యాణ మండపం నందు తెలుగుదేశం పార్టీ కోట మండల అధ్యక్షుడు మద్దాలి సర్వోత్తం రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రెడ్డి సామాజిక వర్గ ఆత్మీయ సమావేశం కార్యక్రమానికి గూడూరు మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పార్టీలో రెడ్డి సామాజిక వర్గం లేదని, అధికార పార్టీ దుష్ప్రచారం చేస్తున్నారని, ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో కొనసాగుతున్న రెడ్డి నాయకులకు తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎక్కువగా పనులు చేసి పెట్టానని అన్నారు. కోట మండలానికి కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేసి చూపించానని ఆయన తెలిపారు. ప్రస్తుతం తనకు అండగా ఉన్న తెలుగుదేశం పార్టీలోని రెడ్లకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తానని, 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి వారి పూర్తి సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్న రెడ్లకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని, జగన్మోహన్ రెడ్డి చెప్పిందే చేస్తున్నారని, తెలుగుదేశం పార్టీలోకి రావాలని కోరుకుంటున్న రెడ్లకు తెలుగుదేశం పార్టీ తరపున ఆహ్వానం పలుకుతున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
గూడూరు ఎస్ఏఎల్సీ చర్చిలో ప్రతి వారం చర్చికి వస్తున్న కానుకలను లెక్కలు చెప్పాలని పాస్టర్ ప్రశాంత్ కుమార్ను సంఘ సభ్యులు ప్రశ్నించారు. ఎన్నిసార్లు లెక్కలు అడిగినా చెప్పడం లేదని సంఘ సభ్యులు మీడియాకు తెలియజేశారు. గూడూరు పట్టణంలోని ఎస్ఏఎల్సీ చర్చిలో ప్రతి ఆదివారము ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. వచ్చిన వారు కానుకలు సమర్పిస్తారు. అయితే ఈ డబ్బులు లెక్కలు సక్రమంగా లేవని వీటిపై చర్చ్ పాస్టర్ ప్రశాంత్ కుమార్ను సంఘ సభ్యులు ప్రశ్నించారు. కొంతసేపు వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. ఎల్సీసీ మెంబర్ ఏ విజయ్ కుమార్ మాట్లాడుతూ సంఘానికి వస్తున్న కానుకలు లెక్కలు చెప్పడం లేదని, ఎవరైనా ప్రశ్నిస్తే సంఘం నుంచి వారి పేర్లు తొలగిస్తున్నారని అన్నారు. కానుకలపై పాస్టర్ను ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పకుండా వెళ్లిపోయాడని తెలిపారు. వీరి వెంట చైర్మన్ రాజయ్య, ప్రదీప్ తదితరులు ఉన్నారు. వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. జనరల్ బాడీ ఎందుకు పెట్టుకోలేదు, ఎందుకు జరగలేదు, కోరం రాలేదా, 27వ తేదీ పెట్టిన కోరం రాలేదు, ఇవన్నీ జరిగినాయి. కాబట్టి నేను సెంట్ పాల్ పీటర్స్ లూథరన్ చర్చ్లో ఎల్సీసీ నెంబర్గా ఉంటున్నాను. నేను గత 6 సంవత్సరాల నుంచి ఈ ఎల్సీసీ నెంబర్లో ఉంటూ సంఘం కోసం పాటుపడుతున్నాను. కానీ మా సంఘంలో ఉంటున్న సంఘ పెద్దలని చెప్పుకుంటున్న వ్యక్తులు ఈ సంఘం కోసం ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకుండా సంఘానికి వచ్చే ఆదాయాన్ని, సంఘానికి వచ్చే కానుకల్ని ఏ రూపంలోనూ బ్యాంక్ అకౌంట్లో చూపించకుండా వాళ్ళ అవసరాలకు ఉపయోగించుకుంటున్నారు. మేము కౌన్సిల్ మీటింగ్ పెట్టి కౌన్సిల్ యొక్క లెక్కలు చెప్పమంటే ఏ వ్యక్తులు దాని యొక్క సహకరించడం లేదు. మేము కోరిక మేరకు సంఘానికి అవసరమైన వస్తువులను దయచేయమని కోరాము. కానీ సంఘ ట్రెజరర్ గారు ఏ విషయాన్ని అడిగినా సంఘంలో డబ్బులు లేవని చెప్తూ సంఘాన్ని కాలయాపన చేస్తూ ఆమె యొక్క సంఘస్థుల యొక్క సంఘ పోషణ కట్టించుకోమన్నా కానీ కట్టించుకోకుండా 400 మంది ఉన్న సంఘంలో ఈరోజు 200 మంది సభ్యులే తయారయ్యారు. కారణం అడిగితే సంఘంలో ఎవరైనా వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళ పేర్లు తీసివేయడం జరుగుతూ వస్తుంది. ఈ విషయాల నిమిత్తమై మేము జనరల్ బాడీ మీటింగ్ పెట్టి కౌన్సిల్ మీటింగ్ పెట్టి ఈ విషయాలు చర్చించుకుందామని వస్తే ఏ వ్యక్తి వచ్చి ఈ జనరల్ బాడీ మీటింగ్లో సహకరించడం లేదు. ముఖ్యంగా ఈ సంఘానికి ఉన్న పాస్టర్ గారు ఎలాంటి సహకారాలు అందించుకుంటా సంఘాన్ని నడిపించాలని వారి ఆర్థిక లావాదేవీలు వాళ్ళు చూసుకుంటూ నడిపిస్తూ ఉన్నారు. ఈ విషయమై ఈరోజు సంఘంలో మేము సంఘ కాపరిని నిలదీయగా ఆయన ఎటువంటి సమాధానం చెప్పకుండా దాని సంఘాన్ని దాటవేసి సంఘస్థులకు ఏ విషయాన్ని చెప్పకుండా వెళ్ళిపోయారు. ఈ విషయమై మేము మా సంఘస్థులందరికీ తెలియజేయాలని ఈ విషయాన్ని వీడియో ద్వారా తెలియజేస్తున్నాం. మున్సిపల్ కాంట్రాక్టు పారిశుద్ధ కార్మికుల నిరవధిక సమ్మెతో గూడూరు పట్టణంలో ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయింది, దుర్వాసన వస్తుంది. అధికారులు గత అర్ధరాత్రి ప్రైవేటు సిబ్బందితో చెత్త తొలగింపుకు ఏర్పాట్లు చేశారు. విషయం తెలుసుకున్న కాంట్రాక్టు కార్మికులు ప్రైవేటు సిబ్బందిని అడ్డుకుని ఆందోళన నిర్వహించారు. గూడూరు 2వ పట్టణం పరిధిలో విపరీతంగా పేరుకుపోయిన చెత్తను తొలగింపుకు ఒక అర్ధరాత్రి జేసీబీ ట్రాక్టర్లు ప్రైవేట్ సిబ్బందితో అధికారులు ఏర్పాట్లు చేశారు. చెత్తను తొలగిస్తున్నారని తెలుసుకున్న కాంట్రాక్టు కార్మికులు అక్కడికి చేరుకొని పనిని అడ్డుకున్నారు. ప్రైవేటు వారితో వాగ్వాదానికి దిగారు. చివరకు ట్రాక్టర్కు ఎత్తివేసిన చెత్తను మరలా అక్కడే పోసేశారు. సమ్మె ఎప్పటికి ముగుస్తుందో, చెత్తను ఎప్పుడు తొలగిస్తారో అని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఏం బతకాలి మేము? బయటకు వచ్చిన
బాగానే చెప్తున్నా సార్, కానీ మా కార్మికుల గురించి మాత్రం ఆలోచించారు. కదా ఏమని ఆయన ఎత్తుకొని పనిచేసేవాడు వాళ్ళ పక్కన వాళ్ళు గిట్టిరు మాట్లాడే వెళ్తారు. ఈ చేతాలు ఎంత ఉంటాయా, వాళ్ళ పైసలు ఎంత ఉంటుందా? ఒక సైకిల్ పట్టుకున్న డబ్బులు ఇస్తారు, ఒక స్కూటీ పట్టుకున్న డబ్బులు ఇస్తారు, ఒక కారు పట్టుకుంటే డబ్బులు ఇస్తారు. మాకు ఇచ్చే చేస్తే సాగుతానే కాదు, మాకు ఇచ్చే చేస్తే సాగుతానే. జగన్ చెప్పాడు 26,000 రూపాయలు ఇస్తాము, మాట తప్పును మనం తిప్పును. నేను వైఎస్ఆర్ మన సంస్కృతి సాంప్రదాయాలు నేటి తరం వారికి గుర్తు చేస్తూ ప్రతి సంవత్సరం గూడూరు సిరామిక్ కాలేజీ యూత్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమని డాక్టర్ రోహిణి వెల్లడించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలో తిలక్ నగర్ వద్ద ఉన్న ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద స్థానిక యూత్ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముగ్గుల పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలైన వారికి డాక్టర్ రోహిణి, వైసీపీ నాయకురాలు కోడూరు కల్పలత ముఖ్య అతిథులు బహుమతులు అందజేశారు. డాక్టర్ రోహిణి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ వస్తే ముందుగా గుర్తుకొచ్చేది ముగ్గులని, ప్రతి సంవత్సరం మన సంప్రదాయాలను నేటి తరం వారికి గుర్తు చేస్తూ ఈ పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. పోటీల్లో పాల్గొన్న అందరూ చాలా ముగ్గులు బాగా వేశారని తెలిపారు. అయితే ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకురాలు కోడూరు కల్పలత, డాక్టర్ లక్ష్మీ సుధా, శ్రీ కంటి రామ్మోహన్ రావు దంపతులు, కోడూరు మీరారెడ్డి, సుభాన్, స్థానిక యువత పాల్గొన్నారు. నేను అప్పుడు నాటకాలు ఆపుతాను భగవంతుడు మధుసూదన్ రెడ్డి గారు వారికి కూడా నిజంగా ఒక నిండుతనం వచ్చింది. అతిథులు సభకు నమస్కారం. ఈ ఈవెంట్ లో పాల్గొనడం నాకు నిజంగా చాలా సంతోషంగా. గట్టిగా చెప్పండి కొట్టాలి, గట్టిగా అందరూ కూడా. ఈ వయసులో కూడా ఎంతో ఓపికగా ప్రతి సంవత్సరం పార్టిసిపేట్ చేస్తా ఉంది. గంటలవనం కృష్ణకుమారి గారు అని చూడండి, గట్టిగా చెప్పట్లు కొట్టాలి మరొకసారి. చాలా ధన్యవాదాలండి. రీసెంట్గా మా బ్రదర్ చనిపోయారు. అందరూ ఫస్ట్ ప్రైజ్ లో భాగంగా తొలి ఫస్ట్ ప్రైజ్ 3 ఒకటి దాంట్లో ఒకటి ఇచ్చాం. బాక్స్ అయిపోయి పెట్టకపోతున్నా నాకు ప్రయత్నం లేదని చెప్పని లేట్గా సెట్ బిగ్ హ్యాండ్ 3 బహుమతులు.
డాక్టర్ రోహిణి గారు బహుమతిని అందిస్తారు. ఇక్కడ ఇంత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారంటే శ్రీరామకి యూత్ మరియు మేరారెడ్డి గారి దంపతులే. మేమందరం ఊరికే ఆ రోజుకి వస్తున్నాము, ఒక 5 నిమిషాలు ఉండిపోతున్నాము. దీని వెనకాల కృషి మాత్రం వాళ్ళదే. వాళ్ళకి భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఈ కాలం యూత్ని చూస్తుంటే మనం వాళ్ళు ఎంత పెడత్రావల్లో పోతున్నారు. అసలు పూజలు, అసలు దేవుడు అనేది వాళ్ళకి అసలు నమ్మకాలు ఉండవు. ఎంతసేపు మిగతా అవకేషన్స్ మీదే ఉంటారు. అలాంటిది ఇక్కడ సిరామిక్ వాళ్ళు, యూత్ వాళ్ళు ఈ ఆంజనేయ స్వామి గుడిని కూడా ఎంతో చక్కగా తీర్చిదిద్దారు. దాని పక్కన కూడా ఒక చిన్న ప్లేస్లో కూడా నేను మొన్న అది పనిగా వచ్చాను ఒకరోజు. ఇక్కడ పూజారి కూడా పూజలు చాలా బాగా చేస్తున్నాడు. ఆ పూజారి గారికి కూడా మనం అందరం ధన్యవాదాలు చెప్పాలి. మంత్రాలు చదవటం అయితే పద్ధతిగా అన్నీ చేస్తున్నాడు. మా తల్లిగారైన రాజమ్మ 3వ వర్ధంతి సందర్భంగా సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో దుప్పట్లు పంపిణీ మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని గూడూరు 2వ పట్టణానికి చెందిన కొండలరావు తెలిపారు. గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో రైల్వే మాజీ ఉద్యోగి కొండలరావు తల్లి రాజమ్మ 3వ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ మరియు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. కొండలరావు మాట్లాడుతూ, మా తల్లి రాజమ్మ ప్రతి సంవత్సరం వర్ధంతికి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, రాబోయే రోజుల్లో కూడా కొనసాగిస్తామని తెలిపారు. మీరే ఇంద్రా మీరు ఇవ్వండి. బాగా రండి. ఒకరు ప్లేట్ పట్టుకోండి. 5 months. అమ్మా ఇంకా రండి. మల్లెపు రాజమ్మ గారు అయిన మా నాన్నమ్మ గారు 7వ తారీఖు జనవరి ఇదే రోజున 2021న శైవైక్యం అయ్యారు. ఆమె ఎక్కడున్నా ఆమె ఆశీస్సులు మీకు అందాలని, ఆరోగ్యాలతో మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే అవకాశం ఇచ్చిన కళ్యాణి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాను. తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ 4వ వార్షికోత్సవం సందర్భంగా వారోత్సవాలలో భాగంగా ఆదివారం క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న పావని అనే అమ్మాయికి 5,000 రూపాయలు విలువ చేసే ఫల సరుకులు అలాగే 1,000 రూపాయలు విలువ చేసే డ్రై ఫ్రూట్స్ను ప్రగతి సేవా సంస్థ సభ్యులు అందజేశారు. ప్రగతి సేవా సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలకు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పొనక దేవసేనమ్మ ఆమె నివాసంలో కలిసిన ప్రగతి సేవా సంస్థ సభ్యులకు పిఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా 1,00,000 రూపాయలను అందజేస్తున్నట్లు ప్రకటించారని ప్రగతి సేవా సంస్థ నిర్వాహకుడు చంద్రశేఖర్ తెలిపారు. మన గూడూరుకి మన పనకా శివకుమార్ రెడ్డి గారి వెనక నుండి ముందు నుంచి మన మేడం మన గూడూరుకి సంబంధించిన పనకా దేవసేనమ్మ గారి సేవల్ని మనం అందరం చూస్తున్నాం. ఇంకా కూడా భవిష్యత్తులో బాగా చూస్తాం. చూడన్నా
పెట్టాం సార్. పెడితే మన శ్రేయ బాబు మేము చాలా సంతోషమైన రోజు. మనకు మన గూడూరు పట్టణానికి అభివృద్ధి పదంలో నడిపిస్తున్న పనక శివకుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మన గూడూరు దాటి రాష్ట్ర స్థాయిలో పదవిని పొంది అందరికీ అందుబాటులో ఉంటూ అందరి ఆదరాభిమానాన్ని పొందుతున్న పనక దేవసేనమ్మ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుచేతంటే మేమందరం కూడా మన 1వ తేదీ ఇద్దరు అందుబాటులో లేకుండా పోయారు. కొన్ని కారణాల వల్ల ఊరేగటం జరిగింది. మేము వాళ్ళ కోసం వెయిటింగ్లో ఉన్నాము. ఈరోజైతే అందరూ మా ప్రగతి కుటుంబ సభ్యులంతా కూడా ఉంటారనే ఉద్దేశంతో మేమందరం కలిసి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవాలని ఇక్కడికి వచ్చి వాళ్ళకి హ్యాపీ న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. దాంతోపాటు మాకు ఇంకొక వరం కూడా మేడం గారు ఇప్పుడే చెప్పడం జరిగింది. మా ప్రగతి నిధికి 1 లక్ష రూపాయలు మనకు ప్రకటించడం జరిగింది. చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే వాళ్ళ 1 లక్ష రూపాయలే కాకుండా ప్రగతికి నేను మొదట్లో ఓపెనింగ్ డే అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, ఒక ప్రగతి సేవా సంస్థకి తల్లిదండ్రులు లాంటి వాళ్ళు మా శివకుమార్ రెడ్డి ఫ్యామిలీ అని మనసు పూర్తిగా ఈ ఒక సభా వేదిక మీద నేను చెప్పడం జరుగుతుంది. మాకింకా పూర్తి సహకారం అందిస్తారని పూర్తిగా కోరుకుంటూ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు న్యూ ఇయర్ సందర్భంగా సంక్రాంతి సందర్భంగా మాకు శుభాకాంక్షలు తెలియజేసేదానికి వచ్చారు. మేము వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ ట్రస్ట్ చేసే సేవా కార్యక్రమాలు అందరూ చూస్తున్నారు. గూడూరు పట్టణ ప్రజలకు ఉపయోగపడే విధంగా వాళ్ళ కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నారు. మేము వాళ్ళు చేసే ప్రోగ్రామ్స్ ఇన్స్పైర్ పట్టణంలోని ప్రజలందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి ముందుకు రావాలని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా వాళ్ళకి మా పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున 1 లక్ష రూపాయలు వాళ్ళకి కార్యక్రమాలు ఇంకా దిగ్విజయంగా చేయాలని, ఇంకా భారీ ఎత్తున చేసేదానికి దాతలందరూ కూడా ముందుకు వచ్చి సహకరించాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసమూర్తికి ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ, సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించారు. భక్తులు అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. वैवस्वतमन्वन्तरे कलियुगे प्रसम्पादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोर्दक्षिणदिक्भागे श्रीवेङ्कटाचलोस्योत्तरप्रदेशे कावेर्योर्मध्यप्रदेशे भगवदाद्यानां मार्गशीर्षपादे कृष्णपक्षे दशम्यायां तिरवादृष्टायां स्वादे जनार्दनां देशस्य जयलक्ष्मीनां मकमनां देशस्य रागुण्डसुदेवाद्वारस्य श्रीपालगोत्रोद्भूस्य प्रसादनां देशस्य हेमलता नमः सर्वविद्वेश्वराय नमः ओम श्रीये नमः ओम दुत्ये नमः ओम पवित्रे नमः प्रबोधादायिन्ये नमः हरिण्ये नमः मह्ये नमः पौष्णे नमः सौन्ये नमः स्वामे नमः श्रीगुरुगम्यपार्थिवा ममे रजागुं तयो अस्थवा यदुत्तरगुं नदत्तं विचक्रम्
రెండు చేతులు ఫోన్ చేతులు శబరిమల యాత్రకు వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత తన సోదరికి తీర్థ ప్రసాదాలను అందించడానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో బీజేపీ మండల అధ్యక్షులు కోడూరు శ్రీనివాసులు దుర్మరణం చెందిన సంఘటన చోటు చేసుకుంది. మనుబోలు మండల పరిధిలోని మనుబోలు పొదలకూరు రోడ్డు నందు మణమనూరు గ్రామ సమీపంలో జగనన్న కాలనీ వద్ద చోటు చేసుకుంది. మనుబోలు మండలం కోదండ రాంపురంకు చెందిన ఓడూరు శ్రీనివాసులు రెడ్డి 45 సంవత్సరాలు తన ఇద్దరు పిల్లలు స్నేహితులతో కలిసి శబరిమల యాత్రకు వెళ్లారు. ఇక మిఠాత్మకూరులో ఉన్న తన సోదరికి తీర్థ ప్రసాదాలను ఇవ్వడానికి శనివారం రాత్రి స్కూటర్పై బయలుదేరి వెళ్తుండగా మార్గ మధ్యంలో మడమనూరు పంచాయతీ పరిధిలోని జగనన్న కాలనీ వద్ద మనుబోలు పొదలకూరు రోడ్డుపై ఉన్న గుంటను తప్పించబై అదుపు తప్పి పడిపోయాడు. ఈ సంఘటనలో శ్రీనివాసులు రెడ్డి తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. నీ బిడ్డల్ని ఎవరు చూస్తారా? మేమేం చూసావురా? ఇంకా మేమేం చేసావురా? ఇంకా మళ్ళీ తలకి తగిలింది కట్టించాడు, ఆడు 3 కట్టించాడు. నేను ముందుగానే తెలిసిపోయినా పొద్దునే అయ్యప్ప సంఘం నుంచి వచ్చాడు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.